ఇక తెలంగాణలో నిన్న ప్రధాని మోడీ పర్యటించారు. ఈరోజు కూడా ఆయన పర్యటన కొనసాగుతుంది. నిన్న ఆదిలాబాద్లో ఆయన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన వర్చువల్గా ప్రారంభించారు. రామగుండం ఎన్టీపీసీ ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు ప్రధాని హోదాలో రాష్ట్రానికి వచ్చిన మోడీకి సాదరంగా స్వాగతం పలికారు. ఆయనతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేంద్రంతో ఘర్షణ వైఖరి గత ప్రభుత్వం అవలంబించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా తాను ఎప్పుడు కూడా కేంద్రంతో ఘర్షణ వైఖరిలో వెళ్ళను, ఖచ్చితంగా కేంద్రానికి న్యాయంగా రావాల్సినవన్నీ కూడా కేంద్రం నుంచి రాబట్టుకొని తీరుతాం. అటు ప్రధానమంత్రి హోదాలో ఉన్న మోడీ ఒక పెద్దన్న లాంటి వ్యక్తి, రాష్ట్రానికి కావాల్సినవి అన్నీ కూడా ఆయన నుంచి తీసుకుంటామంటూ చెప్పారు. దానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఆ తర్వాత మోడీ అటు రాజకీయ సభలో కూడా పాల్గొన్నారు. అక్కడి నుంచి అటు ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. అటు మోడీకి సాదర స్వాగతం చెప్తున్న రేవంత్ రెడ్డి ఫోటోను కూడా ముఖ్యమైన వార్తగా వేశారు. ఎన్టీపీసీ థర్మల్ పవర్ యూనిట్ను జాతికి అంకితం చేసిన కార్యక్రమంలో ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డి ఆత్మీయ కరచాలనం చేసుకున్నారు. దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. 140 కోట్ల మంది నా కుటుంబమేనంటూ అటు మోడీ నిన్న ప్రసంగించారు. ఇక్కడ అబద్ధాలు ఆడుతున్నారు, దోపిడీ చేస్తున్నారు, గత ప్రభుత్వం నైజం ఇది అంటూ బీఆర్ఎస్ పైన విమర్శలు కురిపించారు. అంతే స్థాయిలో కాంగ్రెస్ పైన కూడా విమర్శలు కురిపించారు. ఒక పక్క అటు విచారణ అటు అన్యాయం జరిగింది, అక్రమాలు జరిగినాయి అంటున్నారు. కానీ విచారణను అడ్డుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందంటూ కూడా ఆయన విమర్శలు చేశారు. ఇక రేవంత్ రెడ్డి కేంద్రంతో ఘర్షణ పడం, సఖ్యతగానే ఉంటాం, తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు ప్రధాని మోడీ సహకరించాలంటూ అటు ఆయన చేసిన వ్యాఖ్యలను కూడా ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఎప్పుడు కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానిగా ఆయన అన్ని రాష్ట్రాలకు కూడా పెద్దన్న లాంటి వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం మద్దతు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుంది. కేంద్ర ప్రభుత్వంతో అసలు ఘర్షణ వైఖరి అనేది ఉండదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణాత్మక వైఖరి ఉంటే అది ప్రజలకు నష్టం చేకూరుస్తుంది. కాబట్టి తెలంగాణ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్న నేను ఖచ్చితంగా కేంద్రంతో సఖ్యతగానే ఉంటాను, కేంద్రం నుంచి మనకు రావాల్సినవన్నీ కూడా అడిగి తీసుకుంటానంటూ ఆయన నిన్న అక్కడ సభా వేదిక పైన ఆయన ప్రసంగించారు. మరో ముఖ్యమైన వార్త, నిన్న అటు ఎల్బీ స్టేడియంలో మరోసారి నిరుద్యోగులందరికీ కూడా నియామక పత్రాలన్నీ కూడా ఇచ్చారు. నిన్న దానికి సంబంధించి ఇచ్చారు. 3 నెలల్లోనే 30,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చాం. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి నిరుద్యోగులను పట్టించుకోలేదు. నియామక పత్రాల పంపిణీ చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. నిన్న ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులకు వాళ్ళందరికీ కూడా ఆయన నియామక పత్రాలన్నీ కూడా ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్తగా చదువుకోమన్నందుకు చంపేశారు. ఇంటర్ విద్యార్థుల దాడిలో డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. నిజామాబాద్లో ఈ ఘోర దుర్ఘటన జరిగింది. గొర్రెల పంపిణీ పథకం పైన సమగ్ర దర్యాప్తు జరుగుతూ ఉంది. ఇప్పటికే అనేక మందికి సంబంధించి ఆధారాలు లభ్యమైనాయి. కొంతమంది అధికారులని అరెస్ట్ చేశారు. వాళ్ళు రకరకాల అవకతవకలకు పాల్పడినట్లుగా ఏసీబీ గుర్తించింది. తాజాగా ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆయన లోలోనా అనే కంపెనీ ఒకటి పెట్టారు. లైఫ్ స్టాక్ సప్లై చేసే కంపెనీ, అది దాంతో ఇంకో 9 కంపెనీలు షెల్ కంపెనీలు పెట్టారు. ఎటువంటి అనుభవం లేకున్నా ఆ కంపెనీకే అటు కాంట్రాక్ట్ దక్కేలా గత ప్రభుత్వంలో ఉన్న ఒక కీలక మాజీ మంత్రి కేటీఆర్ పైన ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. అట్లనే ఆ పశుసంవర్ధక శాఖ మంత్రిగా చేసిన శ్రీనివాస్ యాదవ్, వీళ్ళిద్దరూ కూడా చక్రం తిప్పారు. అందుకే అతనికి ఇచ్చారు. అతను లోలోనా కంపెనీకి చెందిన మొయినుద్దీన్ రకరకాల అక్రమాలకు పాల్పడ్డారనే వార్తను కూడా ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. నిన్న మరోసారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన టీఆర్ఎస్ భవన్కు వచ్చారు. అటు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో తిరిగి మనమే గెలవబోతున్నాం, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత మొదలైపోయింది, మనమే గెలుస్తున్నాం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. నిన్న 4 అభ్యర్థుల్ని ప్రకటించారు. అటు ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, వీళ్ళిద్దరిని, అట్లనే కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, కొప్పుల ఈశ్వర్, ఈ 4గురిని, పెద్దపల్లి నియోజకవర్గం నుంచి కొప్పుల ఈశ్వర్, వీళ్ళని మొదటి జాబితాలో 4గురిని ప్రకటించారు. పెద్దపల్లి ఎస్సీ నియోజకవర్గంలో కొప్పుల ఈశ్వర్ పోటీ చేస్తారు. కరీంనగర్ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ వినోద్, అట్లనే ఎంపీలు ఇద్దరు మళ్ళా తిరిగి బరిలో ఉంటారంటూ ఆయన నిన్న
తెలంగాణ భవన్లో ప్రకటించారు. దానికి సంబంధించిన వార్త కూడా ఇచ్చారు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే కేటీఆర్, కేసీఆర్ వీళ్ళిద్దరు ఉద్యోగాలు ఊడినందుకే మీ అందరికీ కూడా ఉద్యోగాలు వస్తున్నాయంటూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. నిన్న దాదాపుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 3 నెలలుగా వస్తుంది. ఇప్పటికే 30,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చారు. కానీ కేసీఆర్, కేటీఆర్ ఆయన ఫామ్ హౌస్లో మత్తులో ఉంటూ పాలన నడిపారు. యువత ఉద్యోగాలు అడిగితే బర్రెలు, గొర్రెలు ఇచ్చారు. కుక్క ప్రాణానికి ఉన్న విలువ ఆనాడు పేదలకు లేదు. 119 నియోజకవర్గాలలో మోడల్ గురుకులాలు. నాకు ఇంగ్లీష్ రాదంటూ అవహేళన చేస్తున్నారు. ఇంగ్లీష్ రాని చైనా, జపాన్ ప్రపంచాన్ని ఏలట్లేదా? మా 3 నెలల పాలన చూసి వచ్చే ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో గెలిపించండి అంటూ రేవంత్ రెడ్డి అక్కడ ప్రసంగించారు. దానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. 5,192 మందికి నిన్న నియామక పత్రాలను వాళ్ళందరూ కూడా అందజేశారు. డిగ్రీ 543 డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు, 1,463 జూనియర్ కాలేజీ లెక్చరర్లు, 2,632 టీజీటీ ఉపాధ్యాయులు, 4,790 మంది కానిస్టేబుల్, 75 మంది వైద్య సిబ్బంది వీళ్ళందరికీ కూడా నిన్న నియామక పత్రాలు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ఆనందం చేశారు. అదే సమయంలో అటు తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. దావోస్ పర్యటన సందర్భంగా అటు రేవంత్ రెడ్డి భాష పైన రకరకాలుగా బీఆర్ఎస్ నేతలందరూ కూడా విమర్శలు చేశారు. దానికి కూడా నిన్న రేవంత్ రెడ్డి మరోసారి జవాబు చెప్పారు. ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్ మాత్రమే, అది ఒక కమ్యూనికేషన్ మాధ్యమం మాత్రమే. ఇంగ్లీష్ రాని చైనా, జపాన్ లాంటి దేశాలు ప్రపంచాన్ని ఏలుతున్నాయి. కాబట్టి నాకు ఇంగ్లీష్ రాదని అవహేళన చేస్తున్నారు. కావాల్సింది లాంగ్వేజ్ కాదు, ప్రజలకు మంచి చేయాలన్న తపన ఉండాలి. ఇన్ని సంవత్సరాలలో మీరు అధికారంలో ఉండి నిరుద్యోగుల కోసం ఏం చేయలేకపోయారు, కానీ మేం చేశామంటూ ఆయన నిన్న అక్కడ వ్యాఖ్యానించారు. ఓల్డ్ సిటీ మెట్రోకు 8వ తారీఖున ముహూర్తం పెడుతున్నారనే వార్తను కూడా ఇచ్చారు. పనులను రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 7, 9 తేదీలో ఎలివేటర్ కారిడార్లకు శంకుస్థాపన చేయనున్నారు. అట్లనే 2,000 కోట్ల మేరకు కేటాయించారు. ఇప్పటికే నాగోల్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కారిడార్కు అనుసంధానంగా పాతనగర్ మెట్రో అభివృద్ధి చేస్తున్నారు. ఈ కారిడార్ కోసం ఇప్పటికే 11 కూడా సేకరించారనే వార్తనిచ్చారు. మెట్రోను ఇక్కడ రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వరకు విస్తరించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎక్కువగా ప్రజలకు ఉపయోగపడే దారి అటు నాగోల్ నుంచి కనుక విస్తరించినట్లయితే ఎక్కువ అవకాశం ఉంటుంది. అక్కడ ప్రజలు ఎక్కువగా వినియోగించుకుంటారు. మరోపక్క పాత బస్తీ నుంచి చంద్రాయనగుట్ట మీదుగా అటు రాజేంద్రనగర్, ఇప్పుడు కొత్తగా ఏర్పాటు కాబోతున్న హైకోర్టు అక్కడి నుంచి కలుపుతూ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కలిపినట్లయితే అది ఉపయోగకరంగా ఉంటుందంటూ అటు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కార్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలకు అటు మెట్రో కూడా సమ్మతం తెలిపింది. త్వరలోనే ఆ పనులు ప్రారంభం కానున్నాయి. రేపు 8వ తారీఖు నుంచి దానికి సంబంధించిన వార్తనిచ్చారు. నిన్న మోడీ సభలో మాట్లాడిన మాటలను కూడా ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. కాళేశ్వరం పైన బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కైనాయి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది, కానీ విచారణను తొక్కిపెట్టాలని చూస్తుంది అంటూ ఆయన ఆరోపించారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో దానిపైన పోరాటం చేస్తుంది. కాళేశ్వరం పైన సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ కమిటీ వేస్తామన్నారు. లేకుంటే ఎటువంటి విచారణకైనా సిద్ధమని పదే చెప్తూ వస్తుంది. కేంద్రంలో ఉన్నది మీరే కదా, మీరెందుకు అటు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆదేశించడం లేదంటూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీని ప్రశ్నించింది. కావాలనే బీజేపీ తాత్సారం చేస్తుంది. సిబిఐ విచారణకు ఎందుకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ విచారణకు ఆదేశించవచ్చు కదా, వాళ్ళే ఎందుకు ఆదేశించడం లేదు అంటూ కూడా అన్నారు. ఒక దశలో అటు సిబిఐ విచారణకు ఆదేశిస్తే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ తొక్కిపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి తాము అడ్డుకుంటున్నాం. ఖచ్చితంగా దీనిపైన నిష్పక్షపాత విచారణ కొనసాగిస్తాం, దోషులు ఎవరనేది తేలుస్తామంటూ కాంగ్రెస్ పార్టీ పదే చెప్తూ వస్తుంది. కానీ అటు ప్రధాని మోడీ మాత్రం ఈ రకమైన విమర్శలు చేశారు. అవినీతిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ ఆరోపణల పర్వం, ఆ పార్టీల పాలనతో రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు, ఆ రెండు పార్టీలు ఒకటే, బీజేపీతోనే అభివృద్ధి జరుగుతుంది, కుటుంబ వారసత్వ పార్టీలను నమ్ముకోవద్దు, దోచుకోవడం, అబద్ధాలు చెప్పడమే అటు బీఆర్ఎస్ లక్షణం, బీజేపీ హయాంలోనే తెలంగాణ అభివృద్ధికి పెద్దపీట, 140 కోట్ల మంది సభ్యులు మొత్తం నా కుటుంబమే,
రామాలయ నిర్మాణంలోనూ తెలంగాణకు భాగస్వామ్యం ఉందంటూ ఆయన చెప్పారు. సభలో పలుసార్లు ఆయన తెలుగులో మాట్లాడారన్న వార్తనిచ్చారు. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గంలో మరోసారి మోడీ మాట్లాడబోతున్నారు. ఎన్నికల సభను అక్కడ నిర్వహించబోతున్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలంటూ ఆయన ఈరోజు పటాన్చెరులో కూడా ఆయన సభ నిర్వహించనున్నారు. మరి కాసేపట్లోనే ఆయన సికింద్రాబాద్లోని మహంకాళి టెంపుల్కి వెళ్తారు. అక్కడి నుంచి బేగంపేట ఏవియేషన్ అకాడమీకి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి నేరుగా విమానం ద్వారా హెలికాప్టర్ ద్వారా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఇది ఈరోజు ఆంధ్రజ్యోతి ముఖ్యమైన వార్తగా ఇచ్చింది. మరోటి ఓఆర్ఆర్ లీజ్ బేస్ ప్రైస్ 7,300 కోట్లు, ట్రాన్సాక్షన్ అడ్వైజర్స్ మజార్స్ నివేదిక ఆధార్యం. మొత్తం గత ప్రభుత్వం అంతా గోప్యత పాటించింది. 7,380 కోట్లకు ఒప్పించిన ఐఏఎస్ల కమిటీ వచ్చిన సొమ్ము హైదరాబాద్ నగర అభివృద్ధికి, మౌలిక వసతులకు కాకుండా రుణమాఫీకి మళ్లించారు అనేది మొదటి నుంచి కూడా ఓఆర్ఆర్ రిలీజ్ పైన అటు రేవంత్ సర్కార్ అనేక ఆరోపణలు చేస్తుంది. గతంలో పీసీసీ ప్రెసిడెంట్గా ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి ఓఆర్ఆర్ రిలీజ్ పైన అనేక రకాల ఆరోపణలు చేశారు. ఆ కారు చౌకగా విదేశీ కంపెనీకి కట్టబెట్టారు. దీని వెనకాల గత ప్రభుత్వంలోని పెద్దల హస్తం ఉందంటూ ఆయన ఆరోపించారు. దీనిపైన స్వయంగా అప్పట్లో హెచ్ఎండిఏ కార్యదర్శిగా ఉన్న హెచ్ఎండిఏ ముఖ్యుడిగా ఉన్న అరవింద్ కుమార్ ఐఏఎస్ ఆయన వ్యక్తిగతంగా ఒక బహిరంగ లేఖను కూడా రాశారు రేవంత్ ఆరోపణలపైన. కానీ ఇప్పుడు చూసే విచారణలో అన్నీ ఒక్కొక్కటిగా వీళ్ళు చేసిన పాపాలన్నీ వెలుగు చూస్తున్నాయి. ఎక్కడ కూడా వాళ్ళు ఏ రకంగా అక్రమాలకు పాల్పడ్డారు, ఇష్టారాజ్యంగా వ్యవహరించారని అన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన వార్త కూడా ఇచ్చారు. ఓఆర్ఆర్ లీజ్ బేస్ ప్రైస్ 7,300 కోట్లు, ట్రాన్సాక్షన్ అడ్వైజర్స్ మజార్స్ నివేదిక ఆధారం అంటూ వార్తనిచ్చారు. ఇక నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్లో ఆయన సమావేశంలో పాల్గొన్నారు. దానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. నిన్న 4 ఎంపీ సీట్లకు మొదటి జాబితాలో 4 పార్లమెంటు అభ్యర్థులను ఆయన ఖరారు చేశారు. 5-6 నెలల తర్వాత ఈ సర్కారు ఉండదు, మళ్ళా మనదే అధికారం, పార్టీని వీడిన వారితో నష్టం లేదు, ఎన్టీఆర్ లాంటి నాయకుడికే దుడుకులు తప్పలేదు, టీడీపీని చూసి నేర్చుకోవాలి, ఓటమి ఒక అందుకు మంచిదే, ప్రజలకు ఎన్నో చేశాం, మన వీళ్ళు త్వరలోనే తెలుస్తుంది, గుర్రం ఏదో గాడిదేదో తెలుసుకునే ఛాన్స్ ప్రజలకు వచ్చింది అంటూ ఆయన మాట్లాడారు. టీడీపీని చూసి నేర్చుకోవాలి, టీడీపీ ఒక ఆంధ్ర పార్టీ, దొంగ పార్టీ, లంగ పార్టీ, ఆ టీడీపీని బూచిగా చూపించే 2 సార్లు అధికారంలోకి వచ్చావు, మొన్న కూడా టీడీపీకి కనుక ఓటేసినట్లయితే రేవంత్కి వేసినట్లే, రేవంత్ వెనకాల ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే, ఇవన్నీ చెప్పు, మళ్ళీ ఇప్పుడు టీడీపీ ఎందుకు మెచ్చుకుంటానో అంటే అధికారం కోల్పోగానే అన్నీ కూడా గుర్తొస్తున్నాయి ఆయనకి. ఇన్ని రోజులు మీడియాతో మాట్లాడింది లేదు, ఆ నేతల్ని కలిసింది లేదు, అధికారంలో ఉన్న సమయంలో ఇప్పుడు మాత్రం నేతలందరినీ వరుసగా కలుస్తూ ఉన్నారు. అటు మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం పైన నేనే స్టూడియోలకు వచ్చి మరీ నేను చర్చల్లో పాల్గొంటానంటూ చెప్తున్నారు. ఇవంతా కూడా ద్వంద్వ వైఖరి ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. అందుకే మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఈ రకమైన విమర్శలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇకనైనా పదే ప్రభుత్వం కూలిపోతుందంటూ వాళ్ళు చేస్తున్నారు. అంటే అధికారానికి వదిలి ఉండలేకపోతున్నారు. కుట్రలు పన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటున్నారు. ఇది ప్రజాప్రభుత్వం, ఎవరో కూలగొడితే కూలిపోయేది కాదు. ఎవరైనా ప్రభుత్వం కూలిపోతుందని మాట్లాడితే ప్యాంటులో తొండలు వదిలి పిచ్చగొట్టుడు కొడతా అని ఇప్పటికే రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ నేతలు ఆ ఓటమిని తట్టుకోలేక ఈ రకమైన అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేకూరుస్తుందంటూ సొంత పార్టీలోనే కొంత అభిప్రాయం వినపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక సాక్షి పత్రిక విషయానికి వస్తే అబద్ధాలు దోపిడీ అంటూ నిన్న ప్రధానమంత్రి మోడీ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్త, 4గురితో బీఆర్ఎస్ తొలి జాబితా అంటూ ఇచ్చారు. ఇది ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాల్సిందే అనే మరొక విమర్శ నిన్న కేటీఆర్ చేస్తూ ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, ఎల్ఆర్ఎస్ను కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, అప్పట్లో ఎల్ఆర్ఎస్తో దోచుకుంటున్నారని బీఆర్ఎస్ను తప్పుపట్టారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఎల్ఆర్ఎస్కు మీరు తలుపులు బార్లా తెరిచారు. ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయండి, 2.5 లక్షల కుటుంబాలపై 20,000 కోట్ల భారం మోపితే ఒప్పుకోమంటూ చెప్పారు. త్వరలోనే దీనిపైన తాము నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తామన్నారు. రేపు 6వ తారీఖున అటు కవిత కూడా నిరసనలకు పిలుపునిచ్చింది. గతంలో అక్కడి నుంచి ధర్నా చౌకీ ఎత్తేశారు. ఇప్పుడేమో బీఆర్ఎస్ పార్టీ నేతలే ధర్నాలకు పిలుపునిస్తూ ఉన్నారు, రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు.
నలుగురితో బీఆర్ఎస్ తొలి జాబితా. కరీంనగర్ నుంచి వినోద్, పెద్దపల్లి నుంచి కుప్పల, పాలమూరు స్థానిక అభ్యర్థిగా అల వెంకటేశ్వర రెడ్డి అనే వార్తనిచ్చారు. నలుగురు ఎంపీ సీట్లను ప్రకటించారు. తాజాగా అక్కడ కల్వకుర్తి నుంచి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు కసిరెడ్డి నారాయణ రెడ్డి. ఆయన గతంలో మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఆయన ఎమ్మెల్సీగా గెలిచారు. ఆ స్థానంలో అల వెంకటేశ్వర రెడ్డిని అభ్యర్థిగా పెడుతున్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ నిన్న ప్రకటించింది. ఇది సాక్షి పత్రిక వస్తే ఇక V6 వెలుగు చూసినట్లయితే ప్రధాని అంటే రాష్ట్రాలకు పెద్దన్న అంటూ నిన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ముఖ్యమైన వార్తగా ఇచ్చింది. తెలంగాణ అభివృద్ధికి సహకరించండి, తుమ్మిడిహట్టి కోసం మహారాష్ట్రను ఒప్పించండి, 1,50,000 ఎకరాలకు సాగునీరు తాగునీరు అందిస్తాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి ఉండొద్దు, హైదరాబాద్ మెట్రోకి కూడా సపోర్ట్ చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. దానికి ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలోనే దానికి సంబంధించిన ఒక నిర్ణయం తీసుకుంటామంటూ చెప్పారు. కేంద్రంతో ఘర్షణ వైఖరి కనుక ఉంటే జరగాల్సిన అభివృద్ధి జరగదు. అటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సయోధ్యతోనే ఉంటే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది. ఒకవేళ అలా కాకుండా ఘర్షణ వైఖరితో ఉంటే అంతిమంగా నష్టపోయేది రాష్ట్ర ప్రజలే. రాజకీయాలను పక్కన పెట్టి తాను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ప్రధానిని కలిసేటప్పుడు మాత్రం రాష్ట్ర ప్రజల ప్రతినిధిగానే నేను కలుస్తాను, తెలంగాణ సమాజం ప్రతినిధిగా, తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా కలుస్తాను, రాష్ట్రానికి కావాల్సిన న్యాయబద్ధమైన హక్కులను అడిగి తెచ్చుకుంటానంటూ చెప్పారు. దానిలో భాగంగానే నిన్న ఆయన సమావేశానికి హాజరయ్యారు, సాదరంగా ఆహ్వానించారు. ఈరోజు పటాన్చెరులో సభ ముగిసిన తర్వాత ప్రధాని మోడీ తిరిగి ఢిల్లీ వెళ్ళిపోనున్నారు. ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి మరోసారి అటు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన వీడ్కోలు పాల్గొనున్నారు. ఒక మంచి సాంప్రదాయానికి తెరతీశారు. రాజకీయంగా రెండు వైరీ పార్టీలు జాతీయ స్థాయిలో రెండు కూడా డి అంటే డి అంటూ రాబోయే ఎన్నికల్లో పాల్గొనబోతున్నాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఒక ప్రధానితో ఇటువంటి సయోధ్య వాతావరణంలో చర్చలు జరపడం, సయోధ్య కుదుర్చుకోవడం అనేది ఒక మంచి శుభ పరిణామం అంటూ రాజకీయ పరిశీలకులందరూ కూడా విశ్లేషిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మెచ్చుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న అటు ఒక ఘోర విషయం జరిగింది, ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లాలో ముగ్గురు కొడుకుల్ని చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక కంపెనీలో వాళ్ళు మల్టీ లెవెల్ మార్కెటింగ్ కావచ్చు, లేకుంటే ఒక డిపాజిట్లు చేస్తే అదనంగా డబ్బులు ఇస్తామంటూ చెప్పే ఒక పేరు ఊరు లేని కంపెనీలో వీళ్ళందరూ కూడా జనాలతోని పెట్టుబడులు పెట్టించారు. కానీ కొద్ది రోజులు ఇచ్చిన ఆ కంపెనీ ప్రస్తుతం తిరిగి డబ్బులు చెల్లించడం లేదు. దాంతో ఈయన కట్టించిన వాళ్ళందరూ కూడా ఆయన పైన ఒత్తిడి తీసుకురావడంతో ఏం చేయాలో తెలియక ముగ్గురు పిల్లల్ని చంపేసి ఆయన పొలంలో ఉరివేసుకున్న ఘటన చోటు చేసుకుంది. దీనిపైన అటు శంకర్పల్లిలో ఈ ఘటన జరిగింది. దీనిపైన పోలీసులు విచారణ జరుపుతున్నారు. అక్కడ ఇంట్లో దొరికిన పాస్బుక్ ఆధారంగా ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఆ పాస్బుక్లో ఎటువంటి ఫోన్ నెంబర్లు కూడా లేవు, కేవలం ఒక కంపెనీ పేరు మాత్రమే ముద్రించింది. ఆ కంపెనీ ఎక్కడిది ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తించబడినది అని మాత్రమే దానిపైన ఉంది. దానిపైన అయితే పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరో ముఖ్యమైన వార్త, 4 రోజుల్లో 30,000 అప్లికేషన్లకు పరిష్కారం దొరికింది ధరణిలో అనేది. ధరణిలో స్పెషల్ డ్రైవ్ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ధరణి వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో దరఖాస్తు చేసుకున్నారు. తహసీల్దార్ కార్యాలయాల చుట్టూతా కాళ్ళెరగేలా తిరుగుతున్నారు, కానీ ఎవరు కూడా వాళ్ళని పట్టించుకోలేదు. కానీ ఇటీవల ప్రభుత్వం అటు ధరణికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులున్నా వెంటనే అప్లై చేసుకుంటే వాటిని పరిష్కరిస్తాం, గ్రామ స్థాయిలోనే వాళ్ళకి సంబంధించిన కమిటీలు వేసాం, అవసరమైతే 2-3 నేరుగా గ్రామానికి వచ్చి అధికారులు గ్రామానికి వచ్చి అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను చూసి అక్కడికక్కడే సమస్యను పరిష్కరిస్తారంటూ చెప్పారు. దానికి విశేషమైన స్పందన లభిస్తూ ఉంది. 4 రోజుల్లో దాదాపుగా 30,000 అప్లికేషన్లకు పరిష్కారం దొరికింది. ఫోన్లు చేసి వివరాలు తీసుకుంటున్నారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ స్థాయిలో అప్లికేషన్లకు ఆమోదం చేసేస్తూ ఉన్నారనే వార్తనిచ్చింది. ఇది నిజంగా కూడా మంచి శుభ పరిణామమే చెప్పాలి. ధరణి వల్ల అనేక మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. దానిలో భాగంగానే ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి ధరణి బాధితులందరికీ కూడా ఉపశమనం కలిగించేలా ఈ చర్య తీసుకుంది. దానిలో అప్లికేషన్లు వెలువలో వచ్చి పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. ఈ 4 రోజుల్లోనే 40,000కు పైచిలకు సమస్యలు పరిష్కారం అయిపోయినాయి. త్వరలోనే మిగతా సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారు. ధరణి పైన ఇప్పటికే ఒక కమిటీని వేశారు. ధరణిలో తక్షణం చేయాల్సిన మార్పులు ఏంటి, అటు పారదర్శకంగా అవన్నీ ధరణిలో ఉండాలంటే ఎటువంటి
ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వీటిలన్నిటిపైన నిపుణుల అభిప్రాయం కూడా తీసుకుంది. మధ్యంతర నివేదిక కూడా ఇచ్చారు. దానిపైన ప్రభుత్వం దీన్ని పూర్తి స్థాయిలో సమూలంగా మార్చివేసి త్వరలోనే భూమాత అనే యాప్ను కూడా తీసుకొస్తామంటూ గతంలో చెప్పింది. ధరణి సమస్యలను పరిష్కరించడం కోసం అటు ప్రస్తుతం అయితే ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇక దిశ తెలంగాణ విషయానికి వస్తే బట్టి ఫోటో మిస్ అయింది అనే వార్తను ఇచ్చారు. ఇక్కడ హోర్డింగుల్లో ప్రకటనలో కనిపించని డిప్యూటీ సీఎం ఫోటో ఫస్ట్ టైం గాయబైంది. అది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేకుంటే పొరపాట అనే చర్చ జరుగుతుంది. ఐఎన్పిఆర్ గాంధీ భవన్ నుంచి అది స్పష్టత రాలేదు. ఎందుకు జరిగింది అనేది చూడాల్సి ఉంటుంది. వాస్తవానికి అటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసిమెలిసిగా నడుస్తున్నాయి. అందరూ కూడా మంత్రులందరూ సమిష్టిగా పనిచేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఏదో ఒక కొర్రి పెట్టాలని చూస్తున్నారు. కానీ ఇక్కడ చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం చేసిన గతంలో ఉన్నప్పుడు బట్టి ఫోటో ఉంది. తాజాగా కొత్తగా వేసిన దానిలో నిన్న ఏదైతే ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో బట్టి ఫోటో మిస్ అయింది అంటూ ఒక వార్తనేశారు. మరి ఎందుకు ఇలా జరిగింది అనే దానిపైన కూడా ఇప్పటికే విచారణకు ఆదేశించారు. అది లేకపోవడం, ప్రోటోకాల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారుల నిర్లక్ష్యమా మరోటా అనేది మాత్రం అటు చర్చ జరుగుతుంది అనే వార్తను ఇచ్చారు. ఇక స్పెషల్ డ్రైవ్ స్పీడప్ అయింది. ధరణి సమస్యల పరిష్కారం కోసం అనేది ఇచ్చారు. చిన్న సమస్యలే 90% ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగానే పెండింగ్ పెట్టారు. తేలిన పెండింగ్ దరఖాస్తుల లెక్క దస్త్రాలు దులుపుతున్న తహసీల్దారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన ధరణి కమిటీ అంటూ ఇచ్చారు. దాదాపుగా 4 రోజులుగా ధరణి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. దాన్ని స్పెషల్ డ్రైవ్ని ఇంకా స్పీడప్ చేశారంటూ వార్తనిచ్చారు. ప్రజలకు జ్ఞానోదయమైంది, మన విలువేంటో తెలిసొచ్చింది అంటూ మరో ముఖ్యమైన వార్త. నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు, కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తనిచ్చారు. ఒడిదుడుకులు తప్పవు, ధైర్యంగా ముందుకు సాగాలి, ఎన్టీఆర్ ఓడిపోయారు, మనమెంత పార్టీని వదిలి వెళ్ళిపోయేవారితో మనకేం నష్టం లేదంటూ నిన్న మరోసారి మేకపోతు గాంభీర్యాన్ని ఆయన ప్రదర్శించారు. నిన్న 4 ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించారు. దానికి సంబంధించిన వార్తను ప్రధానమైన వార్తగా ఇచ్చారు. ఇక కాళోజీ వర్సిటీలో విచిత్ర పరిస్థితి నెలకొనుంది. అటు సర్కార్ చెప్పిన అడ్మిషన్ల విషయంలో వీసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చింది. బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ల విషయంలో కాళోజీ యూనివర్సిటీ వీసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. నీట్ తప్పనిసరి కాదని, కన్వీనర్ మేనేజ్మెంట్ కోటాలో ఒకటే విధానాన్ని అమలు చేయాలని హెల్త్ సెక్రటరీ గత నెలలో ఉత్తర్వులు జారీ చేశారు. కానీ వైస్ ఛాన్సలర్ మాత్రం నీట్ ఆయన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఆ నర్సింగ్ విద్యార్థులను ఆయన తీసుకోవడంలో నీట్ తప్పనిసరి అని చెప్తున్నారు. బీసీ నర్సింగ్ అడ్మిషన్ల విషయంలో అటు సర్కార్ హెల్త్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేసినా కూడా అక్కడ ఆయన పట్టించుకోవడం లేదనే వార్తనిచ్చారు. ఇప్పటికే అటు వీసీల పైన ఇంటెలిజెన్స్ అధికారులందరూ కూడా ఒక నివేదిక ఇచ్చారు. రాబోయే రోజుల్లో యూనివర్సిటీల్లో వీసీల నియామకం జరగబోతుంది. ఇప్పటికే చాలా వరకు యూనివర్సిటీల్లో అటు రకరకాల రాజకీయాలు జరుగుతున్నాయి. అటు రాజకీయ పునరావాస కేంద్రాలుగా అటు వీసీ పదవులు మారిపోయాయన్న విమర్శలు వస్తున్న తరుణంలో అటు పారదర్శకంగా ఎటువంటి వివాద రహితుల్ని, విద్యావంతుల్ని వీసీలుగా నియమించి విద్యార్థులకు మేలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఇప్పటికే ఇంటెలిజెన్స్ నివేదికను కూడా తెప్పించుకుంది. ఎక్కడెక్కడ ఎవరెవరు ఏవీసీ ఎటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు, ఎవరు విద్యార్థుల మేలు కోసం పనిచేస్తున్నారు, పూర్తి వివరాలను తెప్పించుకుంది. త్వరలోనే అన్ని యూనివర్సిటీలకు కూడా వీసీల మార్పు జరిగే అవకాశం ఉంది. ఇది ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్స్. తిరిగి రేపు మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు బిగ్ టీవీ.